నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 8th ఎపిసోడ్ కుంతీదేవి. శ్రీకృష్ణుడి తాతగారు సురుని యాదవ కులంలో యోగుడు. అతడి కుమార్తె పృథ సౌందర్యరాశి, సుగుణవంతురాలు. ఆమె శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది. అయితే దగ్గర బంధువు కుంతిభోజుడికి సంతానం లేకపోవడంతో అతనికి తన కుమార్తెను దత్తతిచ్చాడు సురుడు. దత్తత్ తండ్రి పృథకు కుంతి అనే పేరు పెట్టాడు. కుంతి బాలికగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని అతిథిగా వస్తారు. కుంతి 1 సంవత్సరం అతనికి భక్తి శ్రద్ధలతో ఉపచారాలు చేసింది. కుంతి మంచితనం చూసి దుర్వాస మహాముని కుంతికి ఒక దివ్య మంత్రం చెప్తాడు. ఆ మంత్రం చెప్తే ఏ దైవమైనా నీకు తన వంటి కుమారుణ్ణి ఇస్తుందని చెప్తారు. కుంతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ మంత్రం ఇస్తారు దుర్వాస మహాముని.